వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజా కాంపిటేటివ్ సర్కిల్. ఈ వీడియోలో మనం ఇప్పుడే రిలీజ్ అయినటువంటి ఆర్ఆర్బీ ఏఎల్పీ రిజల్ట్స్ గురించి ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. ఏ డివిజన్లో ఎంతెంత కట్ ఆఫ్ పెట్టారో, ఏ క్యాస్ట్కు ఎంతెంత కట్ ఆఫ్ పెట్టారో ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా కనుక ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ గురించి రాజా కాంపిటేటివ్ సర్కిల్ అని ఒక వాట్సాప్ ఛానల్ క్రియేట్ చేశాను. ఇంకా ఆ వాట్సాప్ ఛానల్ ఎవరైనా జాయిన్ కాకుండా వెళ్ళి జాయిన్ కాండి. మీరు ఆ వాట్సాప్ ఛానల్లో జాయిన్ కావడం వలన నేను పోస్ట్ చేసే ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ని అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో పొందుతారనమాట. ఆ వాట్సాప్లో జాయిన్ కావడం వలన ఇలాంటి పీడిఎఫ్ని, ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ని ఆ వాట్సాప్ ఛానల్లో అప్డేట్ చేస్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి తిరువనంతపురం, ఆర్ఆర్బీ తిరువనంతపురం నుంచి ఓపెన్ కేటగిరీలో యూఆర్ క్యాండిడేట్స్కి 48.93023 పెట్టారనమాట కట్ ఆఫ్ వచ్చేసి. అదేవిధంగా ఎస్సీ క్యాండిడేట్స్కి 30.06046 పెట్టారు. ఎస్టీ క్యాండిడేట్స్కి 31.49086 పెట్టారనమాట కట్ ఆఫ్. అదేవిధంగా ఓబీసీ కేటగిరీకి 48.90687 పెట్టారు. ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 40.09009 పెట్టారనమాట ఓపెన్ కేటగిరీలో ఈ తిరువనంతపురం బోర్డులో. అదేవిధంగా ఎక్స్ సర్వీస్మెన్లో యూఆర్ కేటగిరీ కింద 41.36303 పెట్టారనమాట. అదేవిధంగా ఓబీసీ క్యాండిడేట్లకు వచ్చేసి 30.49377 పెట్టారు. ఇది ఎక్కడంటే ఆర్ఆర్బీ తిరువనంతపురం అనమాట. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఆర్ఆర్బీ బిలాస్పూర్. ఈ ఆర్ఆర్బీ బిలాస్పూర్లో ఓపెన్ కేటగిరీలో 58.41585 పెట్టారనమాట యూఆర్ కేటగిరీకి. అదేవిధంగా ఎస్సీ కేటగిరీకి 40.68537 పెట్టారు. ఎస్టీ కేటగిరీకి 30.39749 పెట్టారు. ఓబీసీ కేటగిరీకి 46.14813 పెట్టారనమాట. అదేవిధంగా ఈ బిలాస్పూర్ ఓపెన్ కేటగిరీలో, ఈ బిలాస్పూర్ ఆర్ఆర్బీలో ఓపెన్ కేటగిరీ కింద ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 40.00072 పెట్టారనమాట కట్ ఆఫ్ వచ్చేసి. అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మెన్కి వచ్చేసి యూఆర్ కేటగిరీలో 40.24405 పెట్టారనమాట. ఎస్సీ కేటగిరీకి 31.37410 పెట్టారు కట్ ఆఫ్ అనేది. అదేవిధంగా నెక్స్ట్ వన్ వచ్చేసి సిల్గురి. ఈ సిల్గురి ఆర్ఆర్బీ గురించి ఓపెన్ కేటగిరీలో యూఆర్ క్యాండిడేట్లకి 62 పెట్టారనమాట కట్ ఆఫ్ అనేది. ఈ సిల్గురి ఆర్ఆర్బీకి చాలా కట్ ఆఫ్ ఎక్కువ పెట్టారనమాట ఈ యూఆర్ కేటగిరీకి. అదేవిధంగా ఎస్సీ కేటగిరీకి వచ్చేసి 44.20719, ఎస్టీ కేటగిరీకి 32.31988, ఓబీసీ కేటగిరీకి 55.41867, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 40.16589. అదేవిధంగా ఎక్స్ సర్వీస్మెన్కి వచ్చేసి 56.09925 అనమాట. నెక్స్ట్ ఆర్ఆర్బీ వచ్చేసి ఆర్ఆర్బీ రాంచీ అనమాట. ఈ ఆర్ఆర్బీ రాంచీలో ఓపెన్ కేటగిరీ కింద 61.61490 పెట్టారు ఈ యూఆర్ కేటగిరీకి. ఈ రాంచీ డివిజన్లో కట్ ఆఫ్ అనేది చాలా ఎక్కువ పెట్టారనమాట యూఆర్ కేటగిరీకి. అదేవిధంగా ఎస్సీ కేటగిరీకి వచ్చేసి 39.67185, ఎస్టీ కేటగిరీకి 31.05110, ఓబీసీ కేటగిరీకి 48.4880820, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 40.44210, ఎక్స్ సర్వీస్మెన్కి వచ్చేసి యూఆర్ కేటగిరీ కింద 41.03813 పెట్టారు. అదేవిధంగా ఎస్టీ కేటగిరీకి వచ్చేసి 46.23625 పెట్టారు. ఓబీసీ కేటగిరీకి వచ్చేసి 31.03022 పెట్టారనమాట. నెక్స్ట్ ఆర్ఆర్బీ వచ్చేసి ఆర్ఆర్బీ ముంబై అనమాట. ఈ ఆర్ఆర్బీ ముంబైలో ఓపెన్ కేటగిరీ కింద 57.17514 పెట్టారనమాట యూఆర్ కేటగిరీకి. అదేవిధంగా ఎస్సీ కేటగిరీకి వచ్చేసి 36.68775 పెట్టారు. ఎస్టీ కేటగిరీకి 30.48695, ఓబీసీ కేటగిరీకి 44.08769, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 40.17738. అదేవిధంగా ఎక్స్ సర్వీస్మెన్కి వచ్చేసి యూఆర్ కేటగిరీ కింద 40.21201 అనమాట. ఇంకా మన సికింద్రాబాద్ జోన్కు ఇంకా వదలలేదన్నమాట. ఈ సికింద్రాబాద్ జోన్ గురించి వెయిట్ చేద్దాం. ఈ సికింద్రాబాద్ జోన్ గురించి వదిలినామంటే ఒక వీడియో అప్లోడ్ చేస్తాను అనమాట. వెయిట్ చేయండి. మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ కండి.
ఈ సికింద్రాబాద్ జోన్ గురించి రిలీజ్ అయ్యామంటే ఆ వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. అదేవిధంగా రియల్స్ కూడా డిక్లేర్ అయ్యాయన్నమాట. ఆ రియల్స్ యొక్క పీడిఎఫ్ని కూడా సెండ్ చేస్తాను. ఆ పీడిఎఫ్ని ఈ యూట్యూబ్లో సెండ్ చేయాలంటే కష్టంగా అవుతుంది కదా. సో వాట్సాప్ ఛానల్లో జాయిన్ కండి. ఆ వాట్సాప్ ఛానల్లో ఈ అన్ని ఆర్ఆర్బీకి సంబంధించినటువంటి పీడిఎఫ్లన్నీ ప్రొవైడ్ చేస్తాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, అందరికీ ఆల్ ది బెస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.